చెరువులను చెరపెట్టిన అక్రమ కట్టడాలు తుప్పు వదిలిస్తోంది హైడ్రా. వీఐపీలు లేదా అధికారులు లేదు. ఎవ్వరి భవనమైన అక్రమ కట్టడమని తేల్తే చాలు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరు చెప్తే చాలు ఇప్పుడు అక్రమ కట్టడాల ఓనర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక హైదరాబాద్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపిస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లేటెస్ట్గా హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిదే అంటూ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఏపీలో ఉన్న పరిస్థితుల్లో హైడ్రా లాంటి వ్యవస్థపై ఏం చేయాలి అనేది చర్చిస్తామన్నారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్లో చెరువుల్లో ఇళ్లు కట్టేస్తున్న సమయంలో చూసేవాడిని, ఇళ్లు చెరువుల్లో కట్టేస్తే ఎలా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వాటిని తొలగిస్తున్నారు అంటూ అభినందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలంటూ, అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్గా ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు. ఇక ఇళ్ల నిర్మాణాలు చేసే సమయంలో, వెంచర్లు వేసే సమయంలో వీటిని అడ్డుకోవాలి. పలుకుబడితో ఇలాంటి నిర్మాణాలు చేపడితే దాచుకున్న డబ్బుతో ఇళ్లను కొన్నవారికి వాటిని తొలగిస్తే నష్టం జరుగుతుందన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే ఈ ఆక్రమణలను అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే 10 ఏళ్ల తర్వాతైనా మళ్లీ ప్రజలకు ఇబ్బందులు తప్పవంటూ వ్యాఖ్యానించారు.